హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో చాలా రోజులైతే అయిపోయింది లాంగ్ వీడియో పెట్టేసి. ఈ మధ్య అసలు కుదరట్లేదు బిజీగా ఉండడం వల్ల. సో ఇప్పుడైతే లాస్ట్ 3 డేస్లో జరిగిందంతా షూట్ చేసి అయితే పెడుతున్నాను. సో మీరు కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, నిహాన్ డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. ఈ మధ్య ఏంటంటే టీవీలో చూసి ఆ స్టెప్స్ యాస్టీస్గా వేస్తున్నాడు. సో దాని రీజన్ ఏంటంటే వాళ్ళల్లో కొంచెం బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడం వల్ల అట్లా స్టెప్స్ యాస్టీస్గా వేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట ఈ ఏజ్లో. సో మా వాడు ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు. ఇంకా తర్వాత ఇండిపెండెన్స్ డే అయితే వాళ్ళిద్దరూ కూర్చొని పెయింటింగ్ అయితే వేస్తున్నారు. నిహాన్ పుట్టినప్పటి నుంచి ఇండిపెండెన్స్ డే రోజు వచ్చింది కదా, సో 2 times అయితే జరుపుకున్నాం. ఇప్పటికి ప్రతిసారి ఏదో ఒక పిక్ అయితే తీసేదాన్ని, కనీసం ఇన్స్టాలో పోస్ట్ చేయడానికైనా. కానీ ఈసారి ఏంటో అసలు ఒక్క పిక్ కూడా దిగలేదు పాపం. హెడ్ బాత్ చేయించాను మంచిగా. ఇంకా తర్వాత రెడీ అయ్యి చర్చ్కి అయితే వెళ్ళామన్నమాట ఆ రోజు, ఇండిపెండెన్స్ డే రోజు. అసలు మామూలుగా నేనేమనుకున్నానంటే ఏదైనా గెటప్ వేపిద్దాం అని అయితే అనుకున్నాం మేమిద్దరం నిహాన్కి. కానీ అది కూడా కుదరలేదు ఆ రోజు. ఇంకా మా హస్బెండ్ బాగా బిజీగా ఉండేసరికి అది కూడా కుదరలేదు అనమాట. సో అట్లా ఇండిపెండెన్స్ డే జరిగిపోయింది. చర్చ్కి అయితే వెళ్ళాం. కానీ సో తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మా ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూస్తుంటే తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళడానికని ఇంకా హడావుడిగా రెడీ అయిపోతున్నాం. సో పిల్లల్ని పెట్టుకొని రెడీ అవ్వాలంటే అసలు చాలా పెద్ద టాస్క్ లాగా ఉంది. వాళ్ళని రెడీ చేయడానికే టైం అంతా సరిపోయిద్ది. వాళ్ళకి మిల్క్, వాటర్, డైపర్ అని బ్యాగ్ రెడీ చేసుకొని మళ్ళీ మనం రెడీ అవ్వాలంటే అసలు అమ్మో మామూలు టాస్క్ కాదు. సో ఇంకా ఫంక్షన్కి అయితే వచ్చేసాం. తిని వచ్చేసరికి నా ఇంటర్లో ఫ్రెండ్ అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ బ్యాచ్ అనమాట. సో మేమైతే ఫోటో ఫ్రేమ్ తీసుకెళ్ళలేదు, ఇది బాయ్స్ సైడ్ నుంచి గిఫ్ట్ అనమాట. సో మా సైడ్ నుంచి వేరే గిఫ్ట్ ఇచ్చాము. సో అట్లా మెయిన్గా ఇలా మ్యారేజెస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ కలుసుకుంటే అదొక గెట్ టుగెదర్ లాగా ఉంటుంది కదా, వాళ్ళతో కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది కదా. సో మంచిగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట ఆ రోజు. తర్వాత పిల్లలందరినీ స్టేజ్ మీదకి ఎక్కిమంటే ఇంకా అందరు ఎక్కారు. నిహాన్ అయితే అసలు ఫస్ట్ ఎక్కడానికే ఏడ్చాడు స్టేజ్. ఆ తర్వాత ఇంకా మొదలు పెట్టాడండి. అసలు లాస్ట్ దాకా మేము ఇంటికి వచ్చేసరికి 12 అయితే అయింది. ఇంకా 11-11:30 దాకా అలా ఎగురుతూనే ఉన్నాడు ఆ స్టేజ్ మీద. పిల్లలందరూ అంతే చేస్తూ ఉన్నారు అసలు ఫుల్గా. ఇంకా వాళ్ళు అయిపోయిన తర్వాత ఈ స్టార్టింగ్లో అనుకుంటా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డ్యాన్స్ వేశారు. వీళ్ళు వచ్చేసరికి తెలంగాణ సైడ్. సో అటు సైడ్ కొంచెం ఇలా మాస్గా డ్యాన్స్లు అయితే వేస్తారు కదా, మన వాళ్ళ కన్నా వాళ్ళు కొంచెం ఎక్కువ వేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళైతే ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఈ పిల్లకైతే డ్యాన్స్ అయితే రాదు. సో ఏదో అట్లా మేనేజ్ అయితే చేసింది. ఇంకా మేమైతే లాస్ట్ వరకు ఉండలేదు. వాళ్ళ ముహూర్తం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఏమో ఉంది. ఇంకా మేము అప్పుడు దాకా నిహాన్ని పెట్టుకొని ఉండడం కష్టం అని చెప్పి అందరం వెళ్ళిపోయాం అనమాట. సో ఇదనమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ని